హే శాండీ, ఇక్కడ. సారీ రా, గీత తిని పాడేసిన సీతాఫల్ గింజలు ఏరుకుంటుంటే నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదనుకున్నాను. లవ్లో పడ్డాక సెల్ఫే లేదు, ఇంకా రెస్పెక్ట్ ఏముంటుంది బ్రో? మనం కలెక్ట్ చేసేది థింగ్స్ని కాదు, మెమరీస్ని. బయట నుంచి చూసే వాళ్ళకి తెలియదు, కానీ నాకు తెలిసింది కలెక్ట్ చేస్తుంటే అందులో ఎంత కిక్ ఉంటుందో. సో బ్రో, థ్యాంక్స్ మ్యాన్, అండ్ a small gift for you. And this is for you. Huh? Thanks. Bye guys. ఎక్కడికి వెళ్ళావాడి? ఇంటికి వెళ్ళినా లేవు, గ్రౌండ్కి వెళ్ళినా లేవు, ఖాళీ సీసాలు అమ్ముకొని తాగి నా లైఫ్ నేను. సర్లే, ఇవన్నీ నీకు అవసరం లేదు, కానీ 1 సెకండ్ బ్రో, 1 సెకండ్ ప్లీజ్. బిల్లు నీది కాబట్టి కాస్ట్లీ మంది అవుతున్నా, చీప్ లిక్కర్ తాగితే చచ్చిపోతా, మళ్ళీ నాకు పనిష్మెంట్ కూడా తగ్గిపోతుంది. ఐ హేట్ యూ. హే, ఏంటిది? థ్యాంక్స్ బాక్స్. ఫీలింగ్స్కి షేప్ క్రియేట్ చేసావన్నమాట. నైస్ ఐడియా. దేనికి థ్యాంక్స్? ఇప్పుడు నేను చెప్పబోయే ప్రపోజల్కి నువ్వు ఓకే చెప్తావు, అందుకే. ముందు ప్రపోజల్ ఏంటో చెప్పు. మన ఇద్దరం ఫ్రెండ్స్లా ఉందామా? ఇప్పుడు నిజం చెప్పు. సరే, నిజం చెప్తాను. నేను ఎలాగో నీకు నచ్చట్లేదు కదా, నీకు నచ్చేవాడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలని క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. సో వాడెవడో తెలిసే వరకు నీతో కలిసి ట్రావెల్ చేయొచ్చా? యాక్చువల్గా అయితే నువ్వు చెప్పాలి, బట్ వైజాగ్లో నేను చెప్పగానే నన్ను ఇరిటేట్ చేయకుండా వెళ్ళిపోయావు కదా, అందుకని ఎస్ చెప్తున్నాను. వెళ్ళిపోలేదు, నీకు కనిపించకుండా అక్కడే ఉన్నాను. ఏయ్, ఇప్పుడు నేను చెప్పిన అబద్ధాన్ని యాక్సెప్ట్ చేసావు, నిజాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయవు? ఇప్పుడేంటి? నాకు నచ్చినవాడు ఎలా ఉంటాడో నీకు తెలియాలి, అంతేగా? హే అవి, హెడ్సా టేల్సా? టెల్స్. హెడ్స్ దొరకడు, టేల్స్ అయితే ఏంటని అడగవా మరి? ఏముంది, దొరుకుతాడు. కాదు, అస్సలు దొరకడు. ఒకసారి చూడు. మొబైల్ ఇస్తా, వెళ్ళి వానొకటి పీకు. వాళ్ళ సంగతి మనకెందుకు అవి? హే అవి, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్స్క్యూజ్ మీ. ఫెంటాస్టిక్. అమ్మాయి అంటే ఇలా ఉండాలి, అబ్బాయి మిస్బిహేవ్ చేస్తే రెస్పాన్స్ ఇలానే ఉండాలి. కానీ నువ్వేంటి, వాడంతా మిస్బిహేవ్ చేస్తుంటే వాడిని ఇగ్నోర్ చేసి లాగా ఒకటి కొట్టకుండా నిన్ను నువ్వు ఇగ్నోర్ చేసుకుంటున్నావు. థ్యాంక్స్. నేను సారీ చెప్పే ఛాన్సే ఇవ్వలేదు, అదే కొట్టేశారు కదా. నువ్వు పాజిటివ్గా తీసుకోకుండా హర్ట్ అవుతానంటే నేను లాగ్ కొట్టాలంది బడి. అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం తప్పే కదా, పర్లేదు కొట్టండి. మీరు వెళ్ళండి. థ్యాంక్స్ బడి. అతను మంచి పనే కదా చేసింది, కొడతానంటావేంటి? నిన్ను ముద్దు పెట్టుకోవడం మంచి పనా? కాదు, అమ్మాయికి హెల్ప్ చేయడం. ఆ అమ్మాయిని ఎడ్యుకేట్ చేయడానికి నేను అడ్వాంటేజ్ తీసుకోవాలా? యాక్చువల్లీ నేనే హెల్ప్ చేద్దాం అనుకున్నాను. నువ్వేంటి, వాడిని కొట్టి ఆ అమ్మాయికి ఎవరైనా హెల్ప్ చేస్తారు, కానీ అలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి ఎవరి హెల్ప్ అవసరం లేదని ఆ అమ్మాయికి తెలిసేలా చేశాడు. ముద్దు పెట్టుకున్నాడని కొట్టాను, బట్ ఎందుకు పెట్టుకున్నాడో చెప్పాక దెబ్బ నాకు తగిలింది. నువ్వు అడుగుతుంటావు కదా నాకు ఎలాంటి వాడు నచ్చుతాడు అని, అలాంటి వాడు నచ్చుతాడు.
యాక్టింగ్ బాగా చేశారు. ఇంకో 5K ఇవ్వండి సార్. ఇవ్వను. ఇస్తే నీ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ని డామినేట్ చేస్తుంది. అది నాకు ఇష్టం లేదు. ఓకే. 2, 3 గో. హాయ్. హాయ్. యాక్చువల్లీ నీకు ఎలాంటి వాడు ఇష్టమో తెలుసుకుందాం అనుకున్నాను. నీ ఇష్టం రాహుల్ అని తెలిసాక నువ్వు నీ ఇష్టాన్ని మార్చుకోవడమే కరెక్ట్ అనిపిస్తుంది. నా ఇష్టంలో నువ్వు ఉండవు, అందుకే అది ఎప్పటికీ మార్చుకోను. సర్లే, నీకు అవసరం లేని తీసుకొచ్చా. ఏంటది? రాహుల్ వర్మ, ఎస్ఏపీ ప్రొఫెషనల్, బాస్కెట్బాల్ అంటే ప్రాణం. అదే అతను నాకు పరిచయం చేసింది. ఏయ్ ఓకే ఓకే. కిడ్స్ పదండి, చాక్లెట్స్ రమ్మంటున్నాయి. హాయ్ వంతిక. హాయ్. నిన్ను ఇలా చూసినప్పుడు కంటే యాడీ మాటల్లోనే ఎక్కువ అందంగా ఉన్నావు. యాడీకి నువ్వు అంటే ఇష్టం అని అర్థమైపోతుంది. మరి నీకు యాడీ అంటే ఇష్టమా? ఇష్టం లేదు, ద్వేషం లేదు, ప్రేమ లేదు, ఫ్రెండ్షిప్ లేదు. మా మధ్య ఉన్న రిలేషన్షిప్కి పేరే లేదు. కానీ వాడిని అడిగితే ఇవన్నీ ఉన్నాయని చెప్తాడు. వావ్, వాట్ ఎ ఫనీ గాయ్. రేపు నువ్వు నా మ్యారేజ్కి వస్తున్నావు కదా? సారీ, నేను ఇలా అంటే నువ్వు డిసప్పాయింట్ అవుతావు లేదని చూశాను. పర్లేదు, డిసప్పాయింట్ అయ్యావు. ఐఎమ్ సో హ్యాపీ. లక్కీగా రేపు నా బర్త్డే. దానిలో లక్కేముంది? అంటే నువ్వు ఎల్లుండి పరిచయం అయితే నేను ఇలా ఇన్వైట్ చేయలేను కదా. సో నువ్వు తప్పకుండా రావాలి. యాడీ నువ్వు కూడా. ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ వీక్ నువ్వు నచ్చావని తెలిసాక నాకు నీ మీద రెస్పెక్ట్ పెరిగింది. అందుకే రాను నిన్ను, వస్తానని నన్ను హర్ట్ చేయలేకపోతున్నాను. ఐల్ ట్రై. ఫనీ గాయా.